రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రూతు 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరుకుందాం. కృపగల దేవ, మహిమగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వాక్యంలో ధ్యానించుకొని చుండగా మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరు మా ఆరాధనలో మా హృదయంలో కుమ్మరించుకున్నటకు సహాయం చేయండి. మీరే కార్యం చేయగలరని కోరుకుంటూ నజరేయును ప్రాణుడి వేడుకొన్నాళ్ళు చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ ఉన్నవారు బైబిల్ ఎత్తినట్లయితే ఒక వచనము పాడుకుందాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఇక్కడ చూసినట్లయితే రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. నయోమి ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనగా రొట్టెల విల్లు విడిచి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేశంలో కరువు వచ్చింది. ఎందులో కరువు వచ్చిందంటమ్మా? వాళ్ళ ఇంట్లోనా? కాదు, వాళ్ళ ఇంట్లో ఇంకా రాలే. అక్కడ అదే అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది, నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళి తిన. అంటే పోయేటప్పుడు నాకు సమృద్ధి ఉంది, ఏం తక్కువ లేదు, రిక్తురాలనై వచ్చిన. మోయాబులో ఏదో ఉంటుందని పోయినా కానీ ఏం లేకుండా వచ్చేసిన. అంటే సమృద్ధి ఇంట్లో ఉంది, కానీ ఈమెలో ఏముందంటే ఐహిక విచారం. రేపెట్లనో, ఎల్లుండెట్లనో, ఆవెల్లుండెట్లనో అనే టెన్షన్ ఈమెలో ఉంది. సాతానుడు ఏం చేస్తాడమ్మా? మనుషుల హృదయాలు ఏం లేపుతాడు? టెన్షన్ లేపుతాడు. రేపెట్లనో, ఈరోజు బాగానే ఉంది, ఎల్లుండెట్లనో. ఆ రేపు ఎల్లుండి ఏం చేస్తుందంటే ఈ రోజును కూడా ఖరాబ్ చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి మీ జీవం ఏపాటిది? మీరు కొంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళే. కాబట్టి రేపటి విషయం చింతించొద్దు. దాని విషయం నేను చింతించకపోతే ఎట్లా? అజాగ్రత్తగా ఉంటే ఎట్లా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు చింతించొద్దు అంటే నీ విషయం నేను చింతిస్తున్నాను. దేవుడు దీని విషయం అంతా కూడా ఆలోచిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరము లేనే లేదు. దేవుడు కార్యమును చేయుటకు సామర్థ్యం గలవాడు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏమనున్నదంటే ఈమె ఆహారం విషయం, వస్త్రాల విషయం ఆలోచిస్తుంది నయోమి.
దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏం తాగుతామో, ఏమి ధరించుమో అని మీరు చింతపడవద్దు. లోకంలో ఉన్న వాళ్ళు వీటన్నిటి విషయం చింతిస్తారు, కానీ మీరైతే ఏం చేయండి, మీ చింత యావత్తును నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క భారమును భరించే దేవుడు, ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరమ్మా? మన భారమును భరించే దేవుడు. అందుకే పాడుకుంటాం కదా, అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేలతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేలతో నింపుచున్నావు. అనుదినం మన భారాన్ని భరించే దేవుడు. అయితే భారం వేస్తే భరిస్తాడా, లేకపోతే మోస్తే భరిస్తాడా అంటే, నువ్వు నేను మోస్తే భరించేవాడు కాదు, వేస్తేనే భరించేవాడు. నువ్వు నేను ఆయన సన్నిధిలో, అయ్యా ఇది నా భారము, ఇదే నీవే నాకు సహాయం చేయి, నేను నోరు తెరిచి ఏ మనిషిని అడగను, నీవే నా అవసరత తీర్చు అనంటే దేవుడు తీరుస్తాడు. చాలామందికి ఈ విశ్వాసం కుదరదు కాబట్టి, నా కష్టార్జితం మీద నేను ఆధారపడాలి, దేవుడు కష్టపడొద్దు అనేవాడు కాదు. కాకపోతే నువ్వెంత కష్టపడ్డా కానీ నీ అవసరతలన్నీ తీరవు, కానీ దేవుడు దీవిస్తే ఖచ్చితంగా తీరుతాయి. మన కష్టాన్ని కూడా దీవించాల్సింది ఎవరమ్మా? దేవుడు. అంతేగాని దేవుణ్ణి పక్కకు పెట్టి ఆదివారం రోజు మూటాలో నాట్లకు పోతే దీవెన వస్తుందా? రాదు. కొంతమంది ఏం చేస్తారు, ఆదివారము చర్చ్ ఎగ్గొట్టుకొని వెళ్తారు, చివరికి వారంలో మళ్ళా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, భయంకరమైన జ్వరం వచ్చింది, ఎందుకు? ఎగ్గొట్టిపోయినాను కదా, ఎగ్గొట్టిపోయినాను. ఆ రోజు వచ్చిన డబ్బులన్నీ ఎట్టిపోయినాయి? హాస్పిటల్కి పోయినాయి. హాస్పిటల్కి పోతే ఏమన్నా దీవెన? దేవుని సన్నిధిలో దేవునికి ఇస్తే దీవెన, అంతేగాని హాస్పిటల్ దవాఖానికి పోతే ఏం దీవెనండి కదా. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఆదివారమే పన్నులు పెట్టుకోమంటాడు సాతానుడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈమె సమృద్ధి గలదై వెళ్ళింది, రిక్తురాలు అయిపోయింది. ఇప్పుడు ఒక మాట విన్నదట, తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మ, అవసరతలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏం చేసుకుంటాడు తల్లి? అందరు చెప్పాలి, ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే వీళ్ళకు ఆహారం ఇవ్వడానికి దేవుడు వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే ఆయన ఏమైనా మర్చిపోయినాడా అంటే, ఆయన మర్చిపోవడం కాదు, కానీ వీళ్ళే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. దేవుడు మాకు అవసరం లేదు, దేవుడి కంటే ఎక్కువ మాకు చాలా ఉన్నాయి, ఆదివారం ఫంక్షన్ ఉంది, పోకపోతే ఏమనుకుంటారు, కాబట్టి మందిరానికి పోకపోతే ఏమనుకుంటారు, కాబట్టి మందిరానికి పోదాము, ఆరాధనలు లేచిపోదాం, మందిరానికి పోదాము, కానుక పెట్టే యాడుందో వెతికి పట్టుకొని ఒక 10 రూపాయలను లేచి జంపు చేద్దాం, సంఘానికి ఒక చెడ్డ మాదిరి. కాబట్టి ఈ విధంగా కాదు, దేవునితో మంచి పరిచయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆయన జ్ఞాపకం వస్తారు. నువ్వు పరిచయమే లేకపోతే దేవునికి ఏం జ్ఞాపకం వస్తావు? నీకు దేవునికి ఏం కావాలమ్మా? పరిచయము కావాలి. ఎవరికైతే దేవునితో సంబంధం లేదో, దేవునితో ఇంతవరకు సన్నిధిలో లేరో, వాళ్ళు ఏం చేయాలా? యేసేను హృదయంలో చేర్చుకోవాలి. చెప్పండి, ఎక్కడ చేర్చుకోవాలమ్మా? యేసేను హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆయనకు నీకు పరిచయం ఏర్పడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. శ్రమల్లో నుంచి మనని విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడట? గొప్ప చేస్తాడని 90వ కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినాడు. ఆహారం ఇవ్వడానికి దర్శించే దేవుడు. ఆహారము అనగా ఆకలిని తీర్చేది. అయితే ఇక్కడ భోజనము అనే అర్థం మాత్రం కాదు, కానీ నీ అవసరత తీర్చడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ అవసరత నీ భర్తకు అర్థం కాకపోవచ్చు, నీ భార్యకు అర్థం కాకపోవచ్చు, పిల్లలకు లేకపోతే బంధువులకు, డాక్టర్కి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుందమ్మా? దేవునికి అర్థమవుతుంది. నీకున్న లోటు ఎవరు పూడ్చలేనిది కావచ్చు,
అయితే ఎవరు కూడా పూడ్చలేరు వాస్తవమే, కానీ దేవుడు మాత్రమే పూడ్చగలడు. మొన్న పోయిన వారం కాక అటుపోయిన వారం రోజుకొకరు చనిపోతూ ఉండేవాళ్ళు. అయితే దరిదాపు దగ్గర దగ్గర ఒక 4 చావులు ఒక్క రోజు వెంబడి ఒక రోజు, ఒకరొకరు అట్లా ఒక్కొక్క రోజు ఒక లైన్గా 4 చనిపోయినారు. ఒక ఇంటికి వెళ్తే ఆమె భయంకరంగా ఏడుస్తుంది. భర్త చనిపోయినాడు, చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అసలు ఆమెను ఎవ్వరు కూడా ఓదార్చలేకపోయినారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆమె ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు బైబిల్ తెరిచి దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసినాక అప్పుడు మానిందంట. అంటే భర్త చనిపోయిన భార్య కంటే కాలం నిండి చనిపోయిన భర్త అయితే అంత పెద్ద బాధ ఉండదు, అనుకోకుండా జరిగిన మరణం కాబట్టి ఎంతో బాధలో ఉంది. ఎవరు ఊకొంచలేకపోయారు. కానీ ఏం వినిపించినాక ఆమెకు ఆదరణ కలిగిందమ్మా? దేవుని మాట. దేవుని మాట నీ ఆకలిని తీర్చగలిగింది తెలుసా? దేవునిలో ఆ రోజు వాక్యం ఏంటంటే, మనము మరల వాళ్ళను చూస్తాం. చనిపోయిన దాన్ని నిద్రతోనే దేవుడు పోలుస్తున్నాడు. మరణ వాళ్ళని చూస్తామన్న నిరీక్షణ క్రైస్తవులమైన మనకుందనగా ఎంత ఆదరణ కలిగింది. విన్న మాకు, ఏడుస్తున్న ఆ యొక్క తల్లికి ఎంతో ఆదరణనిచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవునికి తెలుసు నీకు ఆహారం ఇవ్వాలని. చెప్పండి, ఏమి ఇవ్వాలని? నీ అవసరతకు ఏమైతే కావాలో, నీ ఆకలి తీరడానికి ఏ ఆహారం కావాలో అది దేవుని దగ్గర ఉన్నది. దయచేసి చూసుకుందాం. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల తన యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏమంటున్నాడు? నేను నీ హృదయపు తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, హృదయపు తలుపు తీస్తే, అతనితో నేనును, నాతో కూడా అతనును. అంటే యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించనన్ని రోజులు ఏతనం అంటే ఒంటరితనం అనుభవిస్తాం. చెప్పండి, ఏతనమమ్మా? ఎందుకు ఒంటరితనం అంటే, ఒకప్పుడు ఒంటరితనం అంటే ఎవ్వరు లేకపోతే ఒంటరితనం. ఈరోజు ఒంటరితనం ఏంటంటే అందరిలో ఉన్నా కూడా ఒంటరితనం. అందరిలో ఉన్న చుట్టూ జనాలు, మధ్యలో మనం ఉంటాం, అయినా కూడా ఒంటరితనం. పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడం, దూరంగా ఉన్న వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇదండి ఒంటరితనము. అయితే ఎందుకనంటే మన హృదయంలో మనం బాధపడుతున్న బాధ ఎవరికి చెప్పలేం. చెప్పితే అపార్థం చేసుకుంటారో, లేకపోతే తక్కువ అంచనా వేస్తారో, చీప్గా ట్రీట్ చేస్తారో అనే భయం. కానీ నీ హృదయంలో ఉన్నది తెలుసుకొని నిన్ను చీప్గా ట్రీట్ చేయకుండా, అపార్థం చేసుకోకుండా, అర్థం చేసుకొని హృదయాంతరంగం ఎరిగింది కేవలము దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడిని ఆహ్వానిస్తే నీ సంగతులన్నీ ఆయనకు తెలుసు. ఇక నీకు ఒంటరితనం అనేది ఉండదు. స్వీయ హత్య చేసుకుంటారు కొంతమంది, ఊరేసుకుంటుంటారు, గుళికల మందు అవుతుంటారు, కాలువలు పడిచారు. వీళ్ళందరికీ ఈ తలంపులు ఒంటరితనంలో కలిగేవా, లేకపోతే జనాలందరితో బాగున్నప్పుడు కలిగేవా? ఒంటరితనంలోనే ఈ యొక్క భయంకరమైన నిర్ణయాలన్నీ వచ్చేది. తనకు తాను హాని చేసుకునేది, ఇతరులకు హాని చేసి తలంపులన్నీ వచ్చేది ఎప్పుడంటే ఒంటరితనంలోనే. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడైనా స్వరం విని హృదయపు తలుపులు తీస్తే నాతో కూడా అతను, అతనితో నేను. అంటే ఏముండదు? యేసయ్యను ఆహ్వానిస్తే ఒంటరితనం. చెప్పండి, ఏతనం ఉండదు, ఒంటరితనం ఉండదు. ఆ తర్వాత వచ్చి ఏం కలిగి ఉంటాం? భోజనం. చెప్పండి, ఏం కలిగి ఉంటాం? అంటే యేసయ్యను హృదయంలో ఆహ్వానించినంత వరకు కరువుతో ఇబ్బంది పడాల్సిందే. దేంతో ఇబ్బంది? కరువుతోని. నయోమికి సమృద్ధి ఉంది, కానీ ఎవరు లేరమ్మా హృదయంలో? దేవుడు లేడు. మోయాబ్ దేశంలో వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని ఫారెన్కి వెళ్ళింది, కానీ ఉన్నాయన్ని కోల్పోయింది.
కానీ దేవుడేమో వారికి భోజనం ఆహారం ఇవ్వడానికి దేవుడు వాళ్ళను దర్శించినాడట. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఆహ్వానిస్తే మనకు సమృద్ధి, మనకు ఏ సమయంలో ఏం కావాలో అది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను ఆహ్వానించబద్దులమై ఉన్నామని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి నయోమికి ఆ దూరదేశంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చినారనంటే వాళ్ళకు ఆహారం ఇచ్చే దేవుడు. బెత్లెహేంలో ఉన్నంత వరకు విలువ అర్థం కాలేదు, దేవుని విలువ. మోయాబుకి వెళ్ళి కరువు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు విలువ అర్థమైంది. దయచేసి చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. బుద్ధి వచ్చినప్పుడు వాడు చాలు చాలు. ఇక్కడ చూసినట్లయితే ఒకడు తప్పిపోయినాడు కుమారుడు. తండ్రికి 2 కుమారులు, పెద్దోడు పొలంలో పనిచేస్తాడు. అయితే ఈ చిన్న కుమారుడు తండ్రికి తిరగబడి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు. అక్కడ ఉన్నాయన్నీ ఖర్చు అయిపోయినాయి. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అందరికీ తిండి ఉంది కాబట్టి ఏదో ఉన్నదేదో తిని చాలా జీవినికి అసలు తినడానికి కూడా ఏది లేదు కరువులో. అప్పుడు ఏం కలిగిందట, ఆకలి అయ్యి అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చిందంట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ అర్థం కాలే, తండ్రికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. ఏమనుకుంటున్నా, తండ్రి ఇంట పనులకు 3 పూటలు ఆహారం ఉన్నది, కానీ ఇక్కడ నేను ఆకలికి చచ్చుచున్నాను. నీ జీవితంలో కొన్ని సందర్భాలను దేవుడు అనుమతిస్తున్నాడు. దేనికి అనంటే ఆయన సన్నిధికి నువ్వు వస్తావని, ఆయన విలువ నువ్వు తెలుసుకుంటావని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈయన మరి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంటికి వచ్చినాడు. దేనికనంటే ఒక పనోడుగుంటేనన్నా కనీసం 3 పూటల తిండి దొరుకుతుందని. కానీ తండ్రి ఏం చేసినాడట, 23వ వచనం చదవండి, 15:23 లూకా. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. తండ్రి ఏమంటున్నాడు, అరే వచ్చిండ్రా వీడు విలువ తెలియనోడ్రా, వీనికి గొడ్డు కారం వేసి పెట్టండి అదే ఎక్కువ అని అన్నాడా? క్రొవ్విన పశువుని తెచ్చి, అమ్మా నువ్వు ఎంత కరువులు వస్తావో దేవుని మీద ఆధారపడితే అంత సమృద్ధినిచ్చే తండ్రి మన తండ్రి. క్రొవ్విన పశువును వధించండి, మనం తిని సంతోషపడదాం. విందు చేసినాడు కుమారుడిని రాకను బట్టి. నువ్వు నేను కూడా దేవుని సన్నిధికి ఒకవేళ దూరం అయితే ఆయన అనమంటున్నాడు, నువ్వు వస్తే నీకేం చేస్తాను, విందు. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాము, దేవుడు తన ప్రజలను దర్శించినాడు ఆహారం ఇవ్వడానికి. అందుకనే 147వ కీర్తనలో 8వ వచనంలో ఉన్నది, ఆయన పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, మేఘములను వర్షముతో నింపువాడు అని మనము చూసుకుంటా ఉన్నాం. కాబట్టి మేఘములను వర్షముతో నింపువాడు, పర్వతములలో గడ్డిని మొలిపించువాడు మన దేవుడైన యేసయ్య. కాబట్టి పర్వతములలో గడ్డి ఎవరు తింటారండి? భూమి మీద గడ్డి అయితే అందరు తింటారని అంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉన్నది, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను వాటి నివాసములు పేటు సందులలో కల్పించుకొనును. పేటు సందులు అనగా పెద్ద పెద్ద పర్వతాల్లో కొండల్లో రాళ్ళ మీద ఎండబడి వేడెక్కి ఉంటాయి, దాని మీద వర్షపు చినుకు పడగానే పగుళ్ళు వస్తాయి, చలి ఉంటాయి. వీటినే పేటు సందులు, బండ సందులు అంటారు. వీటిలోకి చిన్న కుందేళ్ళు దూరుతాయి. చిన్న కుందేలు ఎంత బలహీనమైందంటే అది ఎదురాడి పోరాడలేదు, అట్లని చెప్పి తన్ను తాను కాపాడుకోలేదు. ఇప్పుడు ముళ్ళ పంది ఉంది, అది చిన్నదే, కానీ అది దేంతో పోరాడుతుందమ్మా? వాటి ముళ్ళతోనే పోరాడగలుగుతుంది. ఎవరన్నా దగ్గరకు వస్తే దాని ముళ్ళులు గుచ్చుకుంటాయి. తాబేలు ఉన్నది, అది పోరాడలేదు కానీ తన్ను తాను కాపాడుకుంటుంది. ఏమున్నది దాని మీద? డిప్పం ఉంటుంది కదా, చాలా గట్టిది. దాన్ని అది కాళ్ళు లోపలికి ముడుచుకుంటుంది. దాన్ని ఎవరన్నా ఏ జంతువైనా ఏమన్నా చేయగలదా?
జంతువులు ఏమీ చేయలేవు. ఈ చిన్న కుందేలుకి ఎదురాడి పోరాడలేదు, అట్లని తన్ను తాను కాపాడుకోలేదు. కాబట్టి జింక పారిపోగలదు, దీనికి పోరాడలేదు, కాపాడుకోలేదు. ఒకటి పరిగెత్తగలుగుతుంది. చిన్న కుందేలు పరిగెత్తడం కూడా చేత కాదు, చచ్చిపోవడం తప్పించి వేరే అవకాశం లేదు చిన్న కుందేలుకి. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే పర్వతముల మీద పేటు సందులోకి వెళ్ళి తల దాచుకుంటుంది. అక్కడ దాక్కుంటే ఆ పేటు సందు దగ్గరికి డేగ రావాలని చూసిన క్షరవేగంగా డేగ వస్తుంటుందట చిన్న కుందేలు ఎత్తుకపోదామని. అది ఒక్క అడుగు బండ సందులోకి వెళ్ళిపోగానే డేగ ముఖము రాయికి, ఆ బండకు దాకి ముఖము బద్దలైపోయి చనిపోతుంది. ఈ యొక్క చిన్న కుందేలుకు చీల్చబడిన బండ కాపుదల. మరి ఆ యొక్క బండలు ఎక్కడున్నాయి? పర్వతముల మీద. అక్కడ దానికి ఆహారం ఎవరు మొలిపిస్తున్నారమ్మా? దేవుడు. ఆయన పర్వతములలో గడ్డిని మొలిపించే దేవుడు. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తనీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తనీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి చిన్న కుందేళ్లకు పర్వతముల మీద ఆయన ఏం మొలిపిస్తున్నాడు? చిన్న కుందేలు విషయం కూడా దేవునికి ఆలోచన ఉంది. నీ విషయం నా విషయం లేదా అంటే దేవుడు అంటున్నాడు, ఉన్నది. నా సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేలను రాలేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ తప్పి దొరికిన కుమారుడికి తండ్రి ఇల్లు ఎలా గుర్తొచ్చిందో, నయోమికి కూడా దూరదేశంలో బెత్లెహేము రొట్టెల ఇల్లు గుర్తొచ్చింది. అయితే మనకు ఆహారం పెట్టే దేవుడని చూసుకుంటున్నాం. ఆహారం అనగా ఏందన్నది ఈరోజు మనం ఒక విషయాన్ని చూసుకొని ముగించుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. చదువు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే అందరు ఉన్నారు యాకోబుకు. 4 భార్యలు, 13 మంది పిల్లలు, ఆ తర్వాత పనివాళ్ళు, పశువులు, ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి. కానీ అందరిని ముందు పంపిస్తున్నాడు. చివరిగా ఎవరు మిగిలిపోయినారటమ్మా? యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు కదా. దీన్నే మనమేమో ఏ తనం అంటాము? ఒంటరితనం. చెప్పండి, ఏదింటిది ఇది? లోన్లీనెస్, ఒంటరితనం. కాబట్టి ఒక్కడు మిగిలిపోయినాడు యాకోబుకు. ఇప్పుడు ఒంటరితనము అనే అవసరతలో ఏం కావాలమ్మా? తోడు కావాలి. చెప్పండి, ఏం కావాలా? ఆయనకు 4 భార్యలు ఉన్నారు కదంటే ఈ 4 భార్యలతో కూడా తన ఒంటరితనాన్ని పంచుకోలేడు. బహుశా ఇజ్జతేమో, లేకపోతే అదేమంటే నేను చీప్ అయిపోతానేమో అని. ఎందుకనంటే అయ్యగారికి జరిగిన మ్యారేజెస్ అన్నీ కూడా సొంతగా తాను నిర్ణయించుకున్న పెళ్ళిళ్ళు, ఎన్ని గొప్పలు చెప్పుకొని చేసుకున్నాడో. కాబట్టి ఇప్పుడు నేను ఒంటరిని అని అంటే వాళ్ళు, నువ్వు ఇంతేనా, నువ్వేదో పెద్ద గొప్ప అనుకున్నాం కదా అని పరుగు తీస్తారేమో. కాబట్టి వాళ్ళతో ఈయన చెప్పుకోలేడు, ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఈయనకు తోడు కావాలి. కాబట్టి గొప్ప విషయం ఏంటంటే దేవుడే ఒక నరుడుగా ఈయన దగ్గరకు వచ్చినాడట. ఎట్లా వచ్చినాడమ్మా దేవుడు ఈయనతోని? ఒక నరుడుగా, ఒక కామన్ మ్యాన్గా. ఎట్లాంటి కామన్ మ్యాన్ అంటే, ఒకవేళ సూటు బూట్ వేసుకొని వచ్చుంటే మరి యాకోబు ఏం చేసేది? దండం పెట్టి కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వెవరు అని అడిగేది.
ఎంత సాధారణమైన వ్యక్తికి వచ్చినాడంటే ఆయన రాగానే ఏం మొదలైందంటమ్మా? పెనుగులాట, కొట్లాట మొదలైంది. ఇద్దరు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, పెనుగులాడుతున్నారు. అంత సాధారణమైన వ్యక్తిగా వచ్చినాడు. ఈయన ఒంటరితనంలో ఉన్నాడు, ఆయన తోడుగా వచ్చిండు. తోడుగా వచ్చినోడు ఏం చేయాలా? ఏందయ్యా నీ బాధని ఆదరించాలి, అవునా కాదా? వచ్చినని ఏం చేయాలమ్మా? ఆదరించాలి. మరి ఈయన ఏం చేస్తున్నాడు? గాయపరుస్తున్నాడు. అదేంది, ఇది ఏమన్నా తోడేనా అసలు? ఇది కాదు అని అనిపిస్తుంది. కానీ ఎందుకు పోరాడాల్సి వచ్చింది అనంటే, యాకోబులో తన జీవితంలో, తన హృదయంలో తాను ఎట్లా కనిపిస్తున్నాడంటే, తన అంతరాత్మ తనతో పదే పదే సాతానుడు ఏ తలంపుల ద్వారా ఏమంటున్నా అంటే, ఒరే యాకోబు, నువ్వు ఎంత సిన్సియర్గా ఉండే, పిచ్చోనివిరా నువ్వు. మీ అమ్మ చెప్పింది చెప్పినట్టు వినాలనుకున్నావు, కానీ మీ అమ్మ ఏం ఆడిచ్చింది? అబద్ధం ఆడిచ్చింది. ఆ రెండో రోజు నుంచి మీ ఇంట్లోనే లేకుండా వెళ్ళిపోయినావు. నువ్వెంత ఫూల్ రా, నువ్వు ఓడిపోయినోడివి. నువ్వేదో తెలివి అనుకున్నావు, కానీ అన్ని విషయాల్లో ఓడిపోయినావు. మీ మామ ఇంటికి పోయినావు, ఆయన ఫస్ట్ నిన్ను హీరోలాగా లేపిండు, తర్వాత నడుములు ఇరిగేటట్టుగా ఎత్తేసిండు, నిన్ను జీరోని చేసిండు, నిన్ను పేడకల్లు ఎత్తిచ్చిండు. మీ తాతనేమో రాజులతోని రాజకుమారులాగా ఉన్నాడు అబ్రాహం, కానీ నువ్వేమో లవ్ మ్యారేజ్ చేసుకొని పెండెత్తాల్సిన బతుకొచ్చింది నీకు. కాబట్టి నువ్వేమైపోయినావు? ఉత్త ఫెయిల్యూర్డ్ పర్సన్వి. ప్రతి విషయంలో ఫెయిలే నువ్వు, అన్ని విషయాల్లో ఓడిపోయినోడివే. ఓటమి భారంతో ఉన్నాడు. ఇప్పుడు ఈయనకు ఓటమిలో ఉన్నోడికి ఏం కావాలి? ఒంటరితనంలో ఉన్నోడికి ఎవరు కావాలని చెప్పాను? తోడు కావాలి. ఓటమిలో ఉన్నోడికి ఏం కావాలా? గెలుపు కావాలి. అదే ఆహారం, అని గెలుపే ఆహారం. ఇప్పుడు గెలుపు రావాలంటే ఏం చేయాలమ్మా? బుజ్జగిస్తే గెలుపు వస్తుందా? పోరాటంలోకి దిగితే గెలుపు వస్తుందా? పోరాటం. అమ్మ, నీ జీవితంలో నీకు గెలుపు రావాలి అని దేవుడు ఆశపడుతుండు. అందుకే ఇప్పుడు నువ్వు కొన్ని పోరాటాల్లో నుంచి వెళ్తున్నావు. ఇవేమో నువ్వు ఊహించని పోరాటాలు. అసలు యాకోబు అనుకున్నాడా నేను పోయేటప్పుడు ఒంటరిగా ఉంటా అనుకున్నాడు, కానీ ఒక వ్యక్తి వచ్చి ఆయనతో కొట్లాట పెట్టుకుంటాడు అనుకున్నాడా? అనుకోడు. ఎట్లుంది యాకోబు కంటే మూలిగిన్నక్క మీద తాటికాయ పడ్డట్టుంది. అసలే ఇంకా పెద్ద ఫైట్ ఉంది. అన్నయ్య చంపుతాడో బతకనిస్తాడో తెలియదు. ఆ భయంలో పోతుంటే మళ్ళీ ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఆయనతో ఏం చేస్తున్నాడమ్మా? కొట్లాడుతూ ఉన్నాడు. ఒంటరితనములో తను కృంగిపోకుండా ఒక కొట్లాట జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉంటే ఎక్కువ కృంగిపోతావు తెలుసా? వీలైతే నిన్ను నువ్వు చంపుకుంటావు. అందుకే దేవుడు నిన్ను ఒంటరిగా ఉండకుండా ఏదో ఒకటి ఆలోచించాలి కాబట్టి కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు అనుమతిస్తాడు. నేను ఒక సావాసానికి వెళ్ళాను, అక్కడ ఒక మంచి మాట చదివాను. దేవుడు మనం నశించకుండాట సహవాసాన్ని, శ్రమలను మనకు కాపుదలుగా పెట్టిండట. ఏంటివేంటివమ్మా? సహవాసాన్ని, శ్రమలను మనకు కాపుదలుగా పెట్టినాడట దేవుడు. దేవుడు కూడా నీకు సహవాసాన్ని, శ్రమలను ఏం చేస్తాడు? కాపుదలుగా పెడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రమలు, పోరాటాలు ఎందుకు అనంటే దేవుడు నీకు అనుమతించు, నువ్వు ఒంటరితనంలో కృంగిపోకుండా వాటి విషయం ఉండాలని. కాబట్టి పోరాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. చివరికి ఏమైందంటమ్మా? ఎవరు గెలిచిరట? ఒక నరుడు యాకోబుతో పోరాడినప్పుడు రిజల్ట్స్ వచ్చినాక ఎవరు గెలిచిరటమ్మా? చెప్పండి అమ్మా, ఎవరు గెలిచిరు? యాకోబు. ఎవరి మీద గెలిచిండు? దేవునితో పోరాడు. అసలు దేవునితో పోరాడి గెలిచేంత సీన్ ఉందా? ఉందా అమ్మా? లేదుగా. ఆ రేంజ్లో పోరాడగలిగేటోడైతే ఏం చేసేటోడు? రారా చూసుకుందాం, నువ్వెంతో నేనెంతో, అసలు నేను ఇంట్లో నుంచి పారిపోయేది, నువ్వే పారిపోవాలి అని ఏశావుతోనే పగ వేసుకునేటోడు. కానీ అంత కరేజ్ లేదు పాపం, అంత దమ్ము ధైర్యం లేదు యాకోబుకు. మీ అన్న 400 మందితో వస్తున్నట్టే వస్తే రమ్మనవా బాబు. మా తాత ఒకరోజు 318 మందిని తీసుకొని సొదొమ గొమొర తరఫున యుద్ధానికి పోయిన హీరోనయా బాబు, రమ్మను, వాడెంతో నేనెంతో చూసుకుందాం అని అనాలి. అన్నడా? అనలే. అంటే ఈయనకు అంత ధైర్యము లేదు. అయితే కానీ ఇప్పుడు ఎవరినోడు ఇచ్చినాడంటమ్మా? దేవునితోనే, నరులతోనే పోరాడి గెలిచితివి. దీన్ని ఏమంటారంటే ఎంకరేజ్మెంట్. చెప్పండి ఏంటిదమ్మా?
కొంతమందికి నువ్వు బలమైన బిర్యానీ పెట్టినా బలం రాదు, కానీ ఒక్క చిన్న ప్రశంస, భర్త భార్యను గుర్తించి అమ్మ ఎంత అద్భుతంగా చేసినామని ఒక్క చిన్న ప్రశంస ఇస్తే ఆ భార్యకు 1000 ఏళ్ళ బలం. ఆ భర్త యొక్క ప్రయాసాన్ని అర్థం చేసుకొని భార్య, అండి నీ జ్ఞానాన్ని బట్టి మన ఇల్లు నిలిచిందనంటే ఆ భర్తకు పెద్ద వరల్డ్ కప్ వచ్చినంత ఆనందం. అయితే ఈ చిన్న ప్రశంస, ఈ చిన్న ప్రోత్సాహము ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడు ఒక నరుడిలాగా వచ్చి ఆయనతో పోరాడి ఓడిపోయి ఏమంటున్నాడట, నన్ను పోనిస్తేనే కానీ సరే, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు అని అంటే ఆయన ఏమంటాడు, నేను నిన్ను పోనీయను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. యాకోబు దేవుడిని పట్టుకొని వెళ్ళలియనియాలంత బలమైనోడా యాకోబు? ఏమన్నా అమ్మ చెప్పండి, అంత బలమైనోడా? అస్సలు కాదు. కానీ దేవుడికి ఒక ఆశ ఏంటంటే యాకోబు నిరుత్సాహంలో చచ్చిపోవద్దు, యాకోబు నిరుత్సాహంలో ఉండిపోవద్దు, దుష్టుడికి యాకోబు దొరకొద్దు, ఈయన సంతతిలో దేవుని పని క్రీస్తు పుట్టాలి అన్న ఆశతో ఆయన ఏం చేసిండట, ఒక నరుడిలాగా తను తగ్గించుకొని ఒక నరుడిలాగా వచ్చి పెనుగులాడి ఆ తర్వాత ఏం చేసినాడట, యాకోబుకు గెలుపునిచ్చి, నువ్వు గెలిచేటోనరా బాబు, నువ్వు దేవునితో నరులతోనే పోరాడి గెలిచినావు అన్నప్పుడు అప్పుడు ధైర్యంగా పోయిండండి అన్న ముందుకు. అప్పుడు ఎంత పరిస్థితి వచ్చినా ఎదుర్కొన్నాడు, కానీ ఇక భయపడి పారిపోవడం అనేది యాకోబు జీవితంలో లేనే లేదు. నీ కొడుకు యోసేపు చనిపోయినాడంటే ఇంకా ఆయన చచ్చిపోయినాక నేను బతుకున్నాడు, నేను కూడా చస్తా అని విషయం తెమ్మని కొడుకులను అడగల. ఫరో రాజుకే ముందుకు వెళ్తున్నావు, జాగ్రత్త, మరి ఈ విధమైన అబద్ధం చెప్పండి, అయ్యా అబద్ధం చెప్పని నేను సత్యమే చెప్తా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఎవరిని కలుసుకున్నాడమ్మా? దేవుడిని. చెప్పండి, ఎవరిని కలుసుకున్నాడు? యాకోబును ధైర్యపరిచిన దేవుడే నిన్ను నన్ను దర్శించినాడు. ఆయనే ఒక నరుడుగా మన దగ్గరకు వచ్చినాడు, సిలువలో ఆయన బలి అయిపోయినాడు, నీకు నాకు ధైర్యమును బలమును విజయమునివ్వడానికి, పునరుత్థానపు శక్తిని మనకి ఇవ్వడానికి. చచ్చిపోయిన మనము కూడా ఒక దినాన లేస్తాము. దీన్నే మరి మృతుల పునరుత్థానం అని బైబిల్ సెలవిస్తుంది. మనము మరణించవచ్చు, సమాధి చేయబడవచ్చు, కానీ ఒక దినాన మనము లేస్తాం. వేరే వేరే ఆచారాల్లో అయితే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను చితి మీద పెట్టి కట్టెలు పెట్టి కాల్చి పడేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇంక అయిపోయింది, ఆ బూడిదను కూడా తీసుకెళ్ళి ఎండ కలుపుతారు, కృష్ణ నదిలో ఏదో ఒక నదిలో కలిపేస్తారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంక అయిపోయింది ఈ పని, ఈయన జన్మ అయిపోయింది, ఇంక ఎప్పటికీ లేడీనా. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు, సార్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అయ్యగారు మాకు ఒక సమాధుల తోట కావాలని అడుగుతారు. ఎందుకు? మనం జాగ్రత్తగా పాతి పెడుతున్నాం. మన నమ్మకం ఏంటంటే ఒక దినాన వాళ్ళు లేస్తారు. నిజంగానా వాళ్ళు లేస్తారంటే ఎస్. మునుపెప్పడం జరిగిందా అంటే ఎస్. యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు సమాధుల్లో ఉన్న పరిశుద్ధులందరూ ఏం చేశారంటమ్మా? లేచారు. కానీ కదల్లే. కట్లలో ఉన్న లాజరు ఎట్లున్నారో వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. యేసయ్య ఎప్పుడైతే 3వ దినాన్ని తిరిగి లేచినాడో అప్పుడు ఈ పరిశుద్ధులందరూ పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేములోకి వెళ్ళి అనేక మందికి కనిపించారట. అది దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మునుపు కూడా పరిశుద్ధులు సమాధి చేయబడిన వారు లేచినారు. అందుకే క్రైస్తవులమైన మనం ఏం చేస్తాము, వాళ్ళని జాగ్రత్తగా సమాధి చేస్తాం, కానీ కాల్చివేయం. మన నమ్మకం ఏంటంటే తిరిగి మళ్ళా వాళ్ళు లేస్తారు. ఇది మనకున్న నిరీక్షణ. కాబట్టి ఆయన ఒక నరుడిలాగా వచ్చి ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఏమిస్తున్నాడంటే పునరుద్ధాన శక్తి. ఏ శక్తి అమ్మా? ఆయన నీకు గెలుపునిస్తాడు. ఏ విషయంలో ఓడిపోయినట్టుగా ఉన్నావో, నాకేం మేలు జరగలే, ఈ రోజు వరకు నేను అన్నిట్లో ఓడిపోయిన, అన్నీ కోల్పోయినా నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు దేవుడు ఏం చేస్తాడంటే గెలుపునిస్తాడు. చెప్పండి అమ్మ, ఏమిస్తాడు? ఆయన మనకు ఆహారం ఇవ్వడానికి దర్శించే దేవుడు. ఒంటరితనం అనే ఆకలితో ఉన్నప్పుడు తోడునిచ్చినాడు యాకోబుకు. ఓటమి అన్న ఆకలితో ఉన్నప్పుడు గెలుపునిచ్చినాడు దేవుడు.
యాకోబు మందిరం కట్టేటప్పుడు ఒక మాట అంటాడు, దావీదు మందిరం కట్టేటప్పుడు ఒక యాకోబు బలిష్ఠునికి ఒక నివాసమును నేను ఏర్పరచాలి. యాకోబు బలిష్ఠుడు ఎట్లయిండు? దేవునితోని మనిషితోని పోరాడినాడు, గెలిచినాడు. యాకోబును బలిష్ఠుడిని చేసిన దేవుడు బలహీనులమైన మనని కూడా దేవుడు బలిష్ఠులుగా చేస్తాడు. దేవుడు తన మాటను దీవించునుగాక. మంచిది. ఒక వచనం పాడుకుంటుండగా చిన్న బిడ్డలందరూ కూడా కిందకి మరి సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్ టీచర్స్ మొదటిగా ఆరాధన చేస్తారు, ఆ తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి. వాగ్దానముల్ నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివి. వాగ్దానముల్ నాలో నెరవేరేను, విమోచించి నాకిచ్చితివి. పాడేదను ప్రహర్షించును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ.